నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను గుత్తి వంకాయ రెసిపీతో మీ ముందుకొచ్చాను. రెసిపీ ఏంటంటే కొబ్బరికాయ, పచ్చిమిర్చితో గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేస్తున్నానో చూడండి. కొబ్బరికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని, పచ్చిమిర్చి 4 తీసుకోండి, అల్లం చిన్న 2 తీసుకోండి, కొత్తిమీర తీసుకోండి. వాటిని గ్రైండ్ చేసుకోవాలి మనం. ఎలాగంటే నీరేమి యాడ్ చేయొద్దు, డ్రైగా. చాలా బాగుంటుంది రెసిపీ, మీరు ట్రై చేయండి. స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీగా చెప్తాను మీకు. నేను ముందే ఏం చేశానంటే గుత్తి వంకాయలని కోసుకొని నీటిలో వేసుకొని కొద్దిగా ఉప్పేసి ఉంచిన ఆ గుత్తి వంకాయలు తీసి వేపుకొని పక్కన ఉంచుకున్నాను. చూసారా, మిశ్రమం ఈ విధంగా వస్తుంది. దీన్ని పక్క తీసి ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక 3 స్పూన్లు ఆయిల్ తీసుకొని మనం అందులో జీలకర్ర, తర్వాత మినపగుళ్ళు కొద్దిగా తీసుకొని, ఉల్లిపాయ ఒకటి గుండగా కోసుకొని అది ఇందులో యాడ్ చేసి వేపుకుందాం. ఏదైతే గుత్తి వంకాయలు తీసుకున్నామో ఈ పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని గుత్తి వంకాయలకు ఎక్కించి పక్కన ఉంచుకున్నాను నేను. అవి ఇందులో వేపేయడమే అంతే. అప్పుడు వేపుతాం కదా, వేపే క్రమంలో మనం కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాం టేస్ట్ కోసం. చూసారా, ఈ విధంగా మనం ఎక్కించుకుని ఉంచుకోవాలి లోపలికి. మనం ఏ పేస్ట్ చేయించుకున్నామో ఆ పేస్ట్ని ఇందులో ఎక్కించుకోవాలి. నేను ముందే గుత్తి వంకాయలు ఏం చేస్తాను చెప్పాను కదా మీకు, నీటిలో నానబెట్టి కోసుకుని ఉంచుకున్నాను. అందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను, ఎందుకంటే నల్లగా అవ్వవు వంకాయలు. టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట, చేదుదనం రాదు. అప్పుడు వాటిని ఆయిల్లో వేపుకున్న మిశ్రమం అందులో ఈ పేస్ట్ ఉంది కదా, మనం కొబ్బరికాయ, పచ్చిమిర్చి పేస్ట్, ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసి వేపించుకోవడమే. చాలా ఈజీ, మీరు ట్రై చేయండి. గుత్తి వంకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. గుత్తి వంకాయ లవర్స్ కోసం ఈ రెసిపీ. నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తే ఈ వీడియోని షేర్ చేయండి, ఇంకా నలుగురు రీచ్ అవుతుందన్నమాట. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నా సబ్స్క్రైబర్స్ వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నన్ను సపోర్ట్ చేస్తున్నారు బాగా. కొత్త వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో. ఇలాంటి కంటెంట్, మంచి ట్రావెల్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ నా ఛానల్లో వస్తాయి. ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. డ్రైగా చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ వీడియోతో వస్తాను మీ ముందుకి. బాయ్.